హలో నమస్తే వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం రాగి ఆట కాజు బిస్కెట్స్ చేసుకుంటున్నాం. కాజు ప్లేస్లో మీరు ఆల్మండ్ వేస్తే రాగి ఆట ఆల్మండ్ బిస్కెట్స్ అయిపోతాయి. సో ఈరోజు అయితే నేను బెల్లం తీసుకోవట్లేదండి. బెల్లం ప్లేస్లో బ్రౌన్ షుగర్ ఒక 60%, ఒక 20% ఏమో వైట్ షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను బ్రౌన్ షుగర్ అనేది క్రిస్టల్స్ లాగే ఉంచాను అనమాట. సో ఆ డిఫరెన్స్, ఆ బిస్కెట్లో వచ్చే డిఫరెన్స్ చాలా బాగుంటుంది. ఒక క్రంచీనెస్, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే నేను తీసుకొని మీకు ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేస్తాను, చూసేయండి. సో ఇలా అయితే బిస్కెట్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైర్లోనే చేస్తున్నాను నేను ఏ రెసిపీ చేసినా ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, స్నాక్లోకి కానీ లేదంటే టీ టైంకి కానీ. ఎవరన్నా వస్తున్నారు, ఆ రోజు మనకి టైం ఉండదు స్పెషల్గా స్నాక్ చేయడానికి, ముందు రోజు ఆ 2 days బిఫోర్ మీరు మంచిగా 2-3 రకాల చేసుకుని ఎయిటెడ్ కంటైనర్లో సేవ్ చేసుకున్నారంటే ఎనీ ఏజ్ వాళ్ళు గిల్ట్ ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ పెద్దవాళ్ళకి లేదంటే షుగర్ ఫ్రీ కావాలనుకుంటే కనుక కొంచెం షుగర్ తగ్గించుకోండి, బాగుంటుంది. బెల్లం వేసుకోండి. అదర్వైజ్ ఇది కూడా చాలా లైట్ స్వీట్తో ఉంటుంది అనమాట. సో షుగర్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు, లైట్గా స్వీట్ తినాలి అనుకుంటారు కదా ఫుడ్ తిన్న తర్వాత, లంచ్ డిన్నర్ అట్లా అయిన తర్వాత. సో ద బెస్ట్ ఆప్షన్ అనమాట విత్ హెల్తీ స్నాకింగ్. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కడాయిలో కూడా చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం మరో మంచి ట్రీట్తో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.